అక్క చెల్లి అంటూ వరసలు కలిపింది. కుటుంబ సభ్యులను మరిపించేలా ఆప్యాయతను చూపించింది. ముక్కు మొహం తెలియని ఆ మహిళ బంధువుల కన్నా ఎక్కువ సన్నిహితంగా గడిపింది. ఇదంతా చూసి ఆమె చాలా మంచి మనిషిని అనుకున్నారు. కానీ ఆమె ఓ కిడ్నాపర్ అని తెలుసుకుని కంగుతున్నారు. తల్లి ఒడిలో ఆడుకుంటున్న చిన్నారిని సైలెంట్ గా ఎత్తుకెళ్లిపోయింది ఆ కిలాడి లేడీ. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆసుపత్రిలో బిడ్డను ఎత్తికెళ్లిన ఈ మహిళను చూసారా? స్నేహంగా నటించి పసుకందును ఎత్తికెళ్లిన కిడ్నాపర్ ఈ మహిళే. బిడ్డ తల్లిదండ్రులతో 2 రోజులు స్నేహంగా నటించింది. చివరకు వాళ్ల కళ్లు గప్పి బిడ్డను ఎత్తికెళ్లిపోయింది. గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది ఈ కిడ్నాప్. రాజబొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన గిరిజన మహిళ రెడ్డి లక్ష్మి 2 రోజుల క్రితం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పొత్తిళ్లలో బిడ్డను ఆడిస్తున్న ఆ తల్లికి బిడ్డ పుట్టిందన్న సంతోషం అంతలోనే ఆవిరైంది. అప్పటి వరకు తల్లి పక్కనే ఉన్న బిడ్డ రాత్రి అయ్యేసరికి మాయమైపోయింది. పక్కలో బిడ్డ కనిపించకపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. చుట్టూ వెతికింది, ఎక్కడా పసికందు కనిపించలేదు. నా బిడ్డ కనిపించట్లేదని కన్నీరు మున్నీరైంది. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆసుపత్రిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఈ కేసులో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారాయి. లక్ష్మి బిడ్డను ఓ మహిళ ఎత్తికెళ్లినట్లు దృశ్యాల్లో కనిపించింది. ఆ మహిళ ఎవరని ఆరా తీశారు. ఆ మహిళ దృశ్యాలు చూసిన లక్ష్మి కంగుతింది. 2 రోజులు ఆమె లక్ష్మి దగ్గరే ఉంది. అక్క చెల్లి అంటూ మాటలు కలిపి సన్నిహితంగా మెలిగింది. బిడ్డ ఏడుస్తున్నప్పుడల్లా ఎత్తుకుని ఆడించింది. చివరకు ఆ మహిళే తన బిడ్డను ఎత్తికెళ్లిందని తెలుసుకుని లక్ష్మి షాక్ అయింది. తరచూ వచ్చి పలకరిస్తుంటే ఆసుపత్రి సిబ్బంది అనుకున్నామని, పాపను కిడ్నాప్ చేస్తుందని ఊహించలేకపోయామని అంటున్నారు తల్లిదండ్రులు. నా పాప దొరుకుతుంటే మంచి అందరూ సాయం చేశారండి. జరగకుండా మీరందరూ తోడుకుంటారనేసి కోరుకుంటాను. కుళ్ళు ఏడుతున్నానండి. నా పాప ఎలా పోయిందో రాత్రి నుంచి. నా నిద్ర లేకుండా ఏ లేకుండా నేను ఇప్పుడు దాకా వస్తే నా పిల్లకే ఇప్పుడు అప్పచెప్పారండి. మా జనాలందరికీ నవదండ్రంగా అండి నమస్కారాలండి. పోలీసులు వెంటనే లేడీ కిడ్నాపర్ దృశ్యాల్ని మీడియాకు విడుదల చేశారు. పసికందును కిడ్నాప్ చేసిన మహిళ కోసం గాలించారు. ఈ కిడ్నాప్ వెనుక ఆసుపత్రి సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా అని ఆరా తీశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ని విశ్లేషించారు. పసికందు కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. కిడ్నాప్ అయిన పసికందు ఆచూకీ కనుగొన్నారు. కిర్లంపూడి మండలం తిమ్మాపురం గ్రామంలో శిశువును గుర్తించారు. ఏలేశ్వరం గ్రామానికి చెందిన లక్ష్మి పాపను ఎత్తికెళ్లినట్లు నిర్ధారించారు. లేడీ కిడ్నాపర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పసికందును క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మన ఏలేశ్వరం దగ్గరికి వెళ్ళిపోయింది. ముందు ఏలేశ్వరం అంటే వాళ్ళ పుట్టినూరు. అక్కడి నుంచి ఇలా బిడ్డను తీసుకొచ్చావేంటని చెప్పంటే అక్కడి నుంచి తిమ్మాపురం కిర్లంపూడి మండలం తిమ్మాపురం మంజేటి చంటం అని చెప్పేసి వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళింది. మనకి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనం ట్రేస్ చేసి ఆ అమ్మాయిని తిమ్మాపురంలో పట్టుకొని తీసుకొచ్చాం. పాపను ఎత్తుకెళ్లిన లక్ష్మికి ఇటీవలే బిడ్డ పుట్టి చనిపోయిందని తెలుస్తోంది. అందుకోసమే ఈ కిడ్నాప్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఓ మహిళ 2-3 రోజులు రెక్కి నిర్వహించి పసికందును ఎత్తికెళ్లింది అంటే ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరగటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఓ పసికందును కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. అయినా ఆసుపత్రి వర్గాలు జాగ్రత్త పడలేదు. ఫలితంగా మరో శిశువు కిడ్నాప్ అయింది. మరి ఇప్పటికైనా ఆసుపత్రి సిబ్బంది జాగ్రత్త పడతారో లేదో చూడాలి.